హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ క్రేజీ సంతోష్ కుమార్. ఎపిసోడ్ లేట్ అయినా పర్లేదు, క్రేజీగా చెప్పుకుందాం ఎపిసోడ్ గురించి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి చెత్త అనిపించింది? నిజంగా చెత్త అభ్యాస నమః అనిపించింది అన్నమాట. ఎందుకంటే లైవ్లో జరిగింది ఒకటి అయితే వీళ్ళు ఎపిసోడ్లో చేసింది ఒకటి. వాళ్ళు ఎంత పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, యష్మి కానీ, విష్ణుప్రియ వీళ్ళంతా ఎంత నెగిటివ్ అయినా సరే వాళ్ళని నెగిటివ్ ఏం చేయకుండా జస్ట్ బిగ్ బాస్ టీం అయితే మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు. దాని తర్వాత టేస్టీ తేజ ఎందుకు అంత గొడవ పడ్డారు నిఖిల్ మీద, యష్మి మీద కానీ. సో దాని తర్వాత గౌతమ్ ఈ రోజు చూస్తే గౌతమ్ కానీ టేస్టీ తేజ ఎంతమంది అనిపించింది చాలా వీళ్ళు చాలా మంచోళ్ళు, రెస్పెక్ట్ పెరిగింది అనేసి. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ప్రేరణ మెగా చీఫ్ గా ఎందుకు ఫెయిల్ అయింది, మొత్తం డీటెయిల్స్ గా అన్ని వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారు మా ఛానల్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. నిజంగా లైవ్ లో జరిగింది ఒకటైతే ఇక్కడ ఎపిసోడ్ లో చేసింది ఒకటే అనమాట. ఎందుకంటే వీళ్ళు నామినేషన్ పాయింట్ రాకముందే వీళ్ళు గ్రూప్ గా మాట్లాడుకుంటున్నారు ఏమనేసి. యష్మి కానీ ఇంకా పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ ముగ్గురు మాట్లాడుకున్నారు ఎవరికి వేస్తారా అంటే నేనైతే అవినాష్కి వేస్తాను అనేసి అంటారు అనమాట. యష్మి అయితే టేస్టీ తేజకి వేస్తాననేసి ఖచ్చితంగా అక్కడ చెప్పిందన్నమాట. ఆల్రెడీ నిఖిల్ వేసిండు, సో అక్కడ చెప్పిందన్నమాట. దాని తర్వాత విష్ణుప్రియ కూడా వీళ్ళని వేస్తాననేసి అంటే నా దృష్టిలో అవినాష్ కానీ రోహిణి కానీ వేస్తాననేసి నబీల్ కూడా థాట్ ఉందన్నమాట. దాని తర్వాత యష్మి అయితే ఎంత ఫ్లిప్ పర్సన్ అనమాట. కూడా కాదు ఇక్కడ అనవసరంగా ఎవిక్షన్ షీల్డ్ వచ్చిందనేసి చెప్తుంది ఎవరితో వాళ్ళతోని. ఎందుకు అలాంటప్పుడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేయాలి? అక్కడ సాటర్డే సండే ఎపిసోడ్లోని టేస్ట్ తేజ అడిగిండు ఎవరెవరిని, నబీల్ నీకు ఎవిక్షన్ షీల్డ్ కావాలా అంటే నాకు వద్దులే, నాకు కావాలని చెప్తారనమాట. సో నిఖిల్ని అడుగుతాను, నాకు ఆల్రెడీ నీకు చెప్పాగా నాకు వద్దనేసి చెప్తాను. అదే టేస్ట్ తేజ నాకైతే తనైతే ఏం తప్పు చేయలేదు, పర్ఫెక్ట్ పాయింట్తోనే అక్కడ ఎగ్గేసాడు అనమాట. బాగానే వేసాడు అనిపించింది. ఇక్కడంతా యష్మిదే తప్పు. ఎందుకంటే తను టేస్టీ తేజ వేసిన తర్వాత మాత్రమే ఎగ్ వేసింది. అప్పటికే అంటది తను వేసిన తర్వాత నేను వేస్తేనే బాగుంటుంది అనేసి ప్లాన్తో అనేసి ముందే తర్వాత చెప్తుంది. అక్కడ చిన్న వీడియో చూపిస్తే బాగుండు కానీ చూపించలేదు నాగార్జున సార్ కానీ బిగ్ బాస్ టీం కానీ. సో వీళ్ళేంటి అప్పటికి చెప్తామాట. అక్కడ అదే అయిపోయిందా. సో నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్లోని ఏం చెప్తుందంటే నేను నబీల్కి నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నా. అలాంటప్పుడు అక్కడ ఆ రోజు నువ్వు నిఖిల్ కాకుండా వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఉంటే సరిపోదు, అక్కడ అంత రాద్ధాంతంగా చేయకపోతుంది కూడా. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి అనవసరంగా నబీల్కి ఎవిక్షన్ షీల్డ్ వేస్ట్ అనేసి చెప్తుంది. ఎంత ఫ్లిప్ అనేసి అప్పటికే నాకు సార్ చెప్తున్నా సరే నువ్వు ఫ్లిప్గా మార్చుకో అనేసి చిరాకు అనిపించింది యష్మి గురించి అయితే పక్క. సో దాని తర్వాత ప్రేరణ మెగా చీఫ్గా ఫెయిల్ అయిపోయింది మరీ దారుణంగా. అక్కడ అప్పటికే గౌతమ్ ఒక రోహిణితో మాట అంటదన్నమాట, పని దొంగ అనేసి అంటది. ఎక్కడ పని దొంగ? అక్కడ అప్పటికే గౌతమ్ చపాతి కానీ పుల్కా కానీ అన్ని వేస్తుంటారు అన్నమాట. వేస్తున్నప్పుడు కూడా వచ్చేసి నువ్వు డిషెస్ టేస్ట్ తేజ వచ్చేసి అక్కడ డిషెస్ క్లీన్ చేస్తే నేను రైస్ పెట్టుకుంటానని చెప్తానమాట. నేను అంటే ఆ గౌతమ్ అక్కడ డిషెస్ క్లీన్ చేయే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అంటే నేను ఒక్కడనే ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఉన్నారులే నీకు ఇస్తాను తర్వాత ముందు క్లీన్ చేయంటే అలా చూస్తున్నమాట. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కదా అంటే నిఖిల్ ఏదో పనిలో ఉన్నాడు, అక్కడ ఏం పనిలో లేడు. అక్కడ ఆల్రెడీ నిఖిల్ అక్కడ నబీల్తో కానీ వీళ్ళతో కానీ కామెడీ చేసుకుంటాడు అనమాట. సో ప్రేరణ ఏం చేసిందంటే అక్కడ వెళ్ళి నువ్వు యష్మి కానీ అందరూ సరే నువ్వు క్లీన్ చేయి తను వస్తారు కదా అనేసి తను ఏం మాట్లాడకపోయినా సరే వెళ్ళి డిషెస్ అయితే క్లీన్ చేసామాట. మళ్ళా వచ్చేసి రోహిణితోని నువ్వు పని దొంగ అనేసి చెప్తామాట. అప్పుడు రోహిణి చెప్తుంది అక్కడ తను మామూలుగా ఏదో చేయలేదు, కామెడీగా చేసిండు, కెమెరా చెప్పే చేసిండు అని చెప్తామాట. నిఖిల్ కూడా ఇంకా దారుణంగా అనిపించింది. అక్కడ ప్రేరణ అది మెగా చీఫ్ గా ఫీల్ అయింది. ఇదే విషయం రేపు ఈ రోజు ఎపిసోడ్ లో ఖచ్చితంగా వీళ్ళిద్దరు గొడవ ఉంది. సో నిఖిల్ అయితే వరస్ట్ అనిపించింది. ఎందుకంటే తను అంత మంచి ప్లేయర్ అయినా సరే అక్కడ నీ నామినేషన్ పోయినంటే జీటీ అని చెప్తున్నమాట. జీటీ ఎవరు? గౌతమ్, టేస్టీ తేజ. అక్కడ వాళ్ళ ఏం తప్పు లేదు, అయినా సరే టేస్టీ తేజ మీద నామినేషన్ పాయింట్ వేసినమాట. మామూలు కాదు, ఇలా కనిపించింది అనమాట. అంత వరస్ట్ అనిపించింది నిఖిల్ గురించి. ఇదే పృథ్వీ అయితే దమ్ము అనేసి తనని టేస్టీ తేజని రెచ్చగొట్టిండు, మామూలు కాదన్నమాట. వరస్ట్ అనిపించింది పృథ్వీ అయితే, ఇరిటేటింగ్ అనిపించింది పృథ్వీ మీద. సో ఇదంతా అయిపోయిందా. టేస్టీ తేజ కెమెరా ముందు ఒక మంచి పాయింట్ మాట్లాడదన్నమాట. అంటే ఆ రోజు మనకంటే వెళ్ళినప్పుడు మొత్తం హౌస్ మేట్స్ది
ఆ డెసిషన్ అడిగినప్పుడు నిఖిల్ అంటాడు హౌస్ డెసిషన్ కరెక్ట్ కదా అనేసి. ఇక్కడ ఇప్పుడు నిఖిల్ చెప్తాడు ఏమని, ఇంకా నా డెసిషన్ ఆల్రెడీ చెప్పాను కదా అది కూడా కరెక్టే కదా అనేసి చెప్తాడు అనమాట. సో అది పర్ఫెక్ట్ పాయింట్ మాట్లాడాడు టేస్టీ తేజ అయితే. చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్ చేశాడు అనమాట టేస్టీ తేజ అయితే. దాని తర్వాత బిగ్ బాస్ చెప్తారనమాట ఏమనేసి, పెయింటింగ్ వేసి నామినేట్ చేయాలి, అక్కడ బ్రష్ ఉంటుంది, ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో ఒకరిని మాత్రమే నామినేట్ చేయాలి ఒక్కొక్కరు అనేసి బిగ్ బాస్ చెప్తారనమాట. స్టార్టింగ్ మెగా చీఫ్ ప్రేరణ అయినా మీరు స్టార్ట్ చేయండి అంటే ప్రేరణ వెళ్ళి గౌతమ్ నామినేట్ చేస్తున్నా అనేసి. ఈయన జర్నీ నాకు అర్థం అవ్వట్లేదు. రెడ్ టీంలో ఉండేటప్పుడు నేను నన్ను వదిలేయండి నేనే చూసుకున్నానంటే అతను నిజమే అది. ఎందుకంటే రెడ్ టీంలో ఉండేటప్పుడు తనకి కంటెండర్షిప్ ని తొలగించారు. దాని తర్వాత లీడర్ గా అంటే యష్మి గారు అంటే వదులుకున్నాడు. ఇంత ఇంత వదులుకున్నా సరే తనకి రెడ్ టీంలో ఉండేటప్పుడు నువ్వు ఇండివిజువల్ గా ఉంటున్నావు, గ్రూప్ దాటలేదు అంటే అక్కడ మీరు ఇద్దరు ఆల్రెడీ నిఖిల్తోని మాట్లాడుకుని ఎవరిని గౌతమ్ తీసేద్దామని కంటెండర్షిప్ రెడీగా ఉన్నారు. అప్పటికే పాపం లీడర్ కూడా వెనకడ్డాడు. దాని తర్వాత కంటెండర్షిప్ కూడా తీసాడు. అయినా సరే ఏం మాట్లాడకుండా మీకోసమని నిఖిల్తో అక్కడ మీ ఇద్దరు బాధపడుతున్నా సరే అక్కడ వాటర్ టాస్క్ లోని తను వెళ్ళి ఫైట్ చేసి మరీ చేసినా సరే నువ్వు అక్కడ వాళ్ళకి మాత్రం తనకి రెస్పెక్ట్ ఇవ్వలేదన్నమాట ప్రేరణ. ఎందుకంటే మీకోసం దిగి అనమాట. అక్కడ గౌతమ్ అయితే మీకోసం దిగి మరి ఫైట్ చేసింది. అయినా సరే నిఖిల్ వీళ్ళు ముగ్గురు ఒకటైపోయి, ఎవరు యష్మి కానీ ప్రేరణ కానీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు కలిసిపోయి గౌతమ్ని టార్గెట్ చేసిండు. చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత ప్రతిదానికి సంజాయిషి ఇస్తున్నాడంటే అది నిజం. అక్కడ ఇరిటేటింగ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇరిటేట్ చేస్తున్నాను కూడా అప్పటికే గేమ్లో కూడా కానీ ప్రతిదానికి సంజాయిషి ఇస్తున్నారు అనేసి. ప్రతిదానికి వీళ్ళు సంజాయిషి తను ఇస్తుంటున్నారు. గేమ్లో నన్ను ఇరిటేట్ చేయకండి ప్రతిదానికి అని చెప్తున్నారు కూడా. అయినా సరే వీళ్ళు ఇరిటేట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఎక్కువ కాలంలో నేను ఎక్కువ కలవట్లేదు, ప్రతిదాన్ని కలుస్తున్నాను, మీరే గ్రూప్ గా ఆడుతున్నారు అనేసి చెప్తానంటే ఇదే పాయింట్ లాగుతున్నావు అనేసి ప్రేరణ అనమాట. అది నిజం. ఇక్కడ స్టార్టింగ్ గ్రూప్ గా ఏం లేదా అనేసి అంటారు. అక్కడికి వెళ్ళి యష్మి కానీ ప్రేరణ కానీ నిఖిల్ కానీ పృథ్వీ విష్ణుప్రియ వీళ్ళందరూ ఏంటి కలిసిపోయి ఉంటారు అన్నమాట. మళ్ళీ గ్రూప్ గా ఏం లేదనేసి అంటారు. ఇక్కడ అంత క్లియర్ గా అంత క్లారిటీగా గౌతమ్ కానీ టేస్ట్ కనబడుతున్నారు. సో మచ్ టూ వర్క్ ఇరిటేట్ అనిపించింది అన్నమాట. తర్వాత నిఖిల్ టేస్ట్ తేజను నామినేట్ చేస్తామన్నమాట. ఏంటి ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ అప్పుడు గుడ్డు తప్పు చేశాడు, అడిగితే నేను తప్పు చేశాను అంటే తెలిసి కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా, అందుకే నేను నామినేట్ చేస్తానంటే అది ఆల్రెడీ అడిగాడు టేస్ట్ తేజ. ఎవరిని? నబీల్ని అడిగాడు గుడ్డు వేయాలా అనేసి. నాకు కావాలి ఎవిక్షన్ షీల్డ్ అంటే నిఖిల్ని అడిగితే నేను ఆల్రెడీ చెప్పాగా నాకు వద్దా అనేసి. అక్కడ అంత క్లియర్ కట్గా ఉంటే వేస్తే యష్మి కూడా అక్కడ రాంగ్ చేసింది. ఎప్పుడు వేస్తాడో రెడీగా ఉంది. దాని తర్వాత వెళ్ళి ఎవరిని టేస్టీ చేసిన తర్వాత తను వేసింది. ముందే తర్వాత అంటది నేను ముందే అనుకున్నాను టేస్టీ తేజ వేసిన తర్వాత నేను వేస్తాను అనేసి ఆ తర్వాత చెప్తుంది. ఆ పాయింట్ అయితే కరెక్ట్గా మాట్లాడలేదు. నేను చేసింది తప్పే కదా, మరి తను చేసిందే తప్పే కదా అంటే నువ్వు వెళ్ళి ఆమెను అడుక్కో అనేసి అని చెప్తారన్నమాట. అక్కడ టేస్ట్ తెలివిగా చాలా బాగా మాట్లాడింది. ఎందుకంటే నేను చేసింది తప్పు అయితే తను కూడా చేసింది తప్పు అంటే నువ్వు వెళ్ళి ఆమెను అడుక్కో, నువ్వు ఎందుకంటే మీరు గ్రూప్గా ఆడుతున్నా అనేసి చెప్పిండు. కరెక్ట్గా మాట్లాడింది, మామూలు కాదు. టేస్ట్ తేజ తెలివిగా మాట్లాడాడు అనమాట. ఈలోపు పృథ్వీ కానీ యష్మి వస్తుంది. దాని తర్వాత ఒప్పుకుంటాడు. అవును నేను భయపడ్డానంటే ఎస్ నువ్వు ఒప్పుకున్నా నాకు తెలుసు అది కావాలంటే కరెక్ట్గా క్లారిటీగా మాట్లాడనమాట టేస్టీ తేజ. పృథ్వీ వచ్చిండు, నీకు దమ్ము లేదు మా నేమ్స్ చెప్పడానికి, చెప్పు ఆ దమ్ము అంటే మీకు దమ్ముంటే దమ్ము గురించి ఏం మాట్లాడుతుండ అయ్యా పృథ్వీ. ఒక మనిషిని అయితే రెచ్చగొట్టడం ముందు ఉంటాడు అంటే ట్రిగ్గర్ చేసినట్టు, ఇక్కడ తన గురించి పోర్ట్రేట్ అయినట్టు మామూలు కాదన్నమాట. అసలు గౌతమ్ కూడా అదే అంటాడనమాట. ఏమని నువ్వు ఎదుటి వాళ్ళని దమ్ము అనేసి వాళ్ళని రెచ్చగొట్టడం అంటావు, నేనేం భయపడినా అనేసి మామూలుగా కాదు షిరి చేసిండు. సో ఇక్కడ అదే తప్పు అనేసి దమ్ము గురించి నీకు దమ్ము లేదా అనేసి నేమ్ చెప్పమంటే నేను ఆల్రెడీ చెప్పాను నిఖిల్ పృథ్వీ యష్మి అనేసి. నువ్వు దీనికి దమ్ము ఈయన దమ్ము గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ టూ మచ్ మెచ్యూర్డ్గా అనిపించింది అనమాట ఎవరిది టేస్టీ తేజ అది. సో తర్వాత గౌతమ్ వచ్చిండు, పృథ్వీ అది ఇచ్చి పడేసింది. మామూలు కాదు. పృథ్వీకి నామినేట్ అంటే ఇండివిజువల్ డిసిషన్కి రెస్పెక్ట్ చెయ్యవు నువ్వు,
ఎందుకంటే బస్తాల టాస్క్లోని కడియం తీయమంటాడు, అక్కడ ఎవరికైనా తగులుతుంది అనేసి, అక్కడ ఫిజికల్ అవుతుంది అనేసి. ఇక్కడ అక్కడ ఏంటి సేమ్ చెప్తే ఇక్కడ నేనే కరెక్ట్గా కడిగి తీయమని తీస్తాను కదంటే ఫిజికల్ అవుతానని చెప్తాను అనమాట. తర్వాత అలా సంచే బస్తాల టాస్క్లోని నేను ఫిజికల్ అయ్యాను అని చెప్తారు. ఎవరు అక్కడ ఎవరిదే తప్పు? పృథ్వీదే. ఎందుకంటే ఇలా మొత్తం ఇలా సైడ్ నుంచి ఇలా కూర్చున్నాడు, మరి అలా వేసేటప్పుడు ఖచ్చితంగా తగులుతుంది అది. ఎవరి అక్కడ నబీల్ మీద ఫైర్ అయ్యాడు, గౌతమ్ మీద ఫైర్ అయ్యాడు, అక్కడ తప్పే లేదు. అలా కూర్చుంటే మాత్రం అక్కడ పృథ్వీదే రాంగ్. కావాలని కూర్చున్నట్టు కావాలని ట్రిగ్గర్ చేసినట్టు అనిపించింది మన పృథ్వీ గురించి. అయితే ఎదుటి వాళ్ళ పర్సన్కి నువ్వు డిస్రెస్పెక్ట్ ఇవ్వు. ఎందుకంటే ఆదిత్య ఓం గారు కానీ, దాని తర్వాత అవినాష్ కానీ, మిగతా వాళ్ళందరూ కానీ నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలు. అరే ఎవరా నువ్వు అన్నట్టు మాట్లాడతావు, అందుకే నేను నామినేట్ చేశానంటే అది నిజమే. అది ఎందుకంటే ఆ పర్సన్ కావాలని ట్రిగ్గర్ చేసినట్టు మాట్లాడుతారు, కావాలని ఫైట్ చేసినట్టు మాట్లాడదన్నమాట. ఈ బిగ్ బాస్ టీం కూడా అదే కావాలి, ఎవరో ఒకరు ఉండాలి కదా అనేసి, ఫైర్ టూ మచ్ ఓవర్ అగ్రెసివ్ అవ్వాలి కదా అనేసి, ఎవరో ఒకరు ఉండాలి కదా అనేసి. లాస్ట్ సీజన్ 7లో ఎవరు ఉన్నాడు, కాకపోతే అక్కడ శివాజీ ఉన్నాడు కాబట్టి తను ముందుకు నెట్టుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఎవరు లేరు, కావాలనే ఓవర్ అగ్రెసివ్ అవుతున్నాడు అనమాట పృథ్వీ అయితే. సో మామూలు కాదు, గౌతమ్ కానీ ఇంకా టేస్ట్ దుమ్ము లేపిండు, మామూలు కాదు. ఎముడికి మొగుడు అన్నట్టు వీళ్ళు ఎముళ్ళు మొగుడు అనమాట వీళ్ళు. టేస్టీ తేజ గౌతమ్ ఇచ్చి పడేసింది, మామూలుగా కాదు. తర్వాత టేస్టీ తేజ యష్మిన్ నామినేట్ చేస్తానమాట. ఎందుకంటే మొన్న జరిగిన సూట్ కేసుకి చిన్న అది మామూలుగా నామినేషన్ పాయింట్ కాదా, అంటే ఒకటి సూట్ కేసు బదులు ఇంకో సూట్ కేసు తెచ్చావు కదా అనేసి జస్ట్ హ్యూమన్ ఎర్రర్ కింద నేను అది తీసేస్తున్నానండి. తర్వాత గుడ్డు టాస్క్లోని పాము నోటులో అక్కడ యష్మి గారు నేను వేసిన వెంటనే తను వేసాను అనమాట. ఏకాభిప్రాయం లేకపోవడం తప్ప అనేసి, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి. అంటే ఏమని చెప్పిండు టేస్టీ ఇక్కడ ఇచ్చి పడేసింది, మామూలుగా కాదు. ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఇద్దరికి ఏకాభిప్రాయం లేదు. నువ్వు నిఖిల్ కావాలన్నావు, నేను రోహిణికి ఇస్తానన్నాను. నబీల్కి అవసరం లేదు, నిఖిల్కి అవసరం లేదు, వాళ్ళకి బాగానే ఉన్నాయి ఓట్స్ అనేసి. ఇక్కడ రోహిణికి అవసరం అంటే లేదు, ఇక్కడ రోహిణికి అవసరం లేదు, నిఖిల్కే కావాలని అంటాడు. దాని తర్వాత మొన్న జరిగిన సాటర్డే ఎపిసోడ్లో నిఖిల్కి ఓటు ఇచ్చావు, అక్కడ అంత నబీల్కి ఓటు. అలాంటప్పుడు అక్కడ నబీల్కి ఎందుకు ఓటు వేయడం? ఇక్కడికే ఆ రోజు నువ్వు నబీల్కి అంటే సరిపోదు కదా, నేను వేరే వాళ్ళు గుడ్డ వేసుకున్నా అనేసి నిఖిల్కి చెప్తే సరిపోదు కదా, ఎంత అవ్వకపోదని అనేసి బాగా చురువు చేసి మాట్లాడింది టేస్టీ తేజ. ఇచ్చి పడేసి యష్మికి అయితే మామూలుగా ఇవ్వలేదన్నమాట. సో అదే పాయింట్ లాజిక్ తోని మామూలుగా ఇక్కడ యష్మి కూడా తప్పు ఉంది. నబీల్కి అనవసరంగా వచ్చింది ఎవిక్షన్ షీల్డ్ అంటే ఇక్కడ టూ మచ్. నువ్వు అక్కడ సపోర్ట్ చేసింది నువ్వే, తర్వాత వద్దనేది నువ్వే. ఇంకా ఫ్లిప్ పర్సన్ ఎవరు ఉన్నాయంటే హరితేజ తర్వాత యష్మియే, అంత ఫ్లిప్ పర్సన్ అనమాట. పృథ్వీ అవినాష్ నామినేషన్ అనమాట. ఏమని చీఫ్గా ఉండేటప్పుడు కుకింగ్ డిపార్ట్మెంట్లోని నువ్వు ఫెయిల్ అయ్యావు. దాని తర్వాత చీఫ్ టాస్క్లో సంచాలక విషయంలో ఫెయిల్ అయ్యావు. అంటే నాకు ఆ హ్యాండ్కి తగిలిందే అంటే అది కావాలనేసి పృథ్వీ కూర్చున్నాడు ఇలాగ సైడ్కి. కూర్చున్నప్పుడు అది అందరికీ తగులుతుంది. అది ఎలాగ నిఖిల్ ఇవ్వడం కానీ ప్రేరణ మీద రోహిణి మీద తగులుతుంది. అయినా సరే వాళ్ళు ఏం మాట్లాడలేదు. కావాలనేసి అప్పటికే మండిపోయి ఉన్న పృథ్వీ ఆ సంచాలకి ఎవరు చూస్తారు, అక్కడ అందరూ ఆడుతున్న గేమ్ ఎవరు తగులుతుందని చూస్తున్నాడు. అప్పటికే నబీల్కి కాపాడుతున్నాడు అనమాట. అయినా సరే అక్కడ హ్యాండ్ తగిలేదంటే సారీ చెప్తారు కూడా. ఎందుకంటే అక్కడ అవినాష్ అయితే ఏం తప్పులేదు. ఎందుకంటే ఓవర్ అగ్రెస్ అయింది పృథ్వీనే, కావాలని కూర్చుంది పృథ్వీనే. దాని తర్వాత అక్కడ ఇలాగ హ్యాండ్ తగిలించుకుంది, నిఖిల్ తగిలి అక్కడ చేస్తారు. ఫౌల్ గేమ్ కూడా ఆడాడు, బస్తకాలు తీసి పృథ్వీ సైడ్కి వేస్తారన్నమాట. అక్కడ ఓవర్ చేసిందంతా తప్పులే. నబీల్కి పోయి అనేసి అనేది తనే. ఇక్కడ తనకు తెలియకపోవచ్చు, మా చూసేవాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుస్తుంది పృథ్వీ తప్పు చేస్తున్నా అనేసి. సో రోహిణి ఇక్కడ విష్ణుప్రియ నామినేట్ చేస్తున్నమాట ఈ వీక్. అంటే మొన్న బస్తాల టాస్క్ అప్పుడు దానికి ముందు సపోర్ట్ చేస్తా అన్నది, దాని తర్వాత వెళ్ళి పృథ్వీకి సపోర్ట్ చేసింది. అలాంటప్పుడు నాకు ఎందుకు సపోర్ట్ చేయను, నాకు అలాగా నేను అడిగితే నేను సపోర్ట్ చేస్తా అన్నావు కదా, దాని తర్వాత నువ్వు ఎందుకు అక్కడ అంటే నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్లో నన్ను ఇలాగేదా అని అన్నావు కదా, అందుకు నేను అట్టయ్యనేసి అంటదన్నమాట. తను అట్టయ్యానంటది. ఇక్కడ రోహిణిది ఏం తప్పులేదు, తప్పంతా విష్ణుప్రియ. ఎందుకంటే స్టార్టింగ్లోనే నేను సపోర్ట్ చేస్తా అన్నది. దాని తర్వాత ఆ బస్తాలు రాసుకునేటప్పుడు వెళ్ళి ప్రేరణకు సపోర్ట్ చేస్తుంది. ఏమాత్రం ఇష్టం లేదా,
తనే అదే అదే నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదురా, కాకపోతే అక్కడ సపోర్ట్ చేస్తా అన్నా కూడా నువ్వు వెళ్ళి వాళ్ళకి వేసావు కదా, అందుకే నేను ఇదే అని చెప్తామాట. గ్రూప్ గేమ్ ఏమీ లేదంటారు నిఖిల్ కానీ యష్మి కానీ ప్రేరణ విష్ణుప్రియ పృథ్వీ. కాకపోతే గ్రూప్ గేమ్ ఉంది వీళ్ళది, అందుకే టేస్టీ తేజ కానీ గౌతమ్ గారు ఓవర్గా మాట్లాడుకుని ఆలోచించి మాట్లాడారు. చాలా క్లారిటీగా మాట్లాడమాట. వీళ్ళు గ్రూప్ గేమ్ లేదంటారా, ముందుగా నామినేషన్ పాయింట్లో మాట్లాడుకుంటారు, మళ్ళీ అక్కడికి వచ్చేది గ్రూప్ గేమ్ ఏం లేదంటారు. సో వీళ్ళు గ్రూప్ గేమ్ ఉందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.